హాయ్ ఫ్రెండ్స్, పాతకాలం నాటి తాటిపప్పుల ఐడియా ఉంది కదా. సో ఇది మా సైడ్ అయితే తాటిపప్పులు అంటారు. సో ఈ గ్రేవీ వచ్చేసి మనకి తాటి గుజ్జు ఉంటుంది కదా. సో తాటి గుజ్జు, బెల్లం, అంతేకాకుండా ఇడ్లీ రవ్వ, ఈ మూడు మిక్స్ చేసిన ప్యూరీ అయితే ఇది. సో దీంతో మనం ఇదివరకు మన నానమ్మలు అమ్మమ్మలు వేసే తాటిపప్పు అయితే మనం వేసుకుంటున్నాం. సో మీలో ఎంతమందికి దీన్ని తాటిపప్ప, సరే మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. మా సైడ్ అయితే తాటిపప్ప అని అంటారు. సో ఆ వేసే ప్రాసెస్ అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇది మూకుడు తీసుకొని అందులో మనం ఒక అరిటాకు పెట్టుకొని దానికి ఇలా ఆయిల్ అనేది మనం అప్లై చేయాలి. సో ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఈ గ్రేవీని మనం అందులో వేస్తాం. సో ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం చూసారా ఈ ప్యూరీని అయితే మనం అలా పెట్టుకోవాలి మంచిదని. సో దీన్ని ఇంతలాగా మనం కవర్ చేసుకోవాలి ఈ ప్యూరీని. సో దానిపైన మళ్ళీ ఇంకొక ఆకు వేసి కవర్ చేయాలి. దానికి కూడా ఇలా ఆయిల్ అయితే మనం అప్లై చేసేసుకోవాలి. సో ఇలా మనం దీన్ని ఈ అరిటాకులతో కవర్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం మూత అనేది వేసుకొని దీన్ని స్టవ్ మీద సన్నని సెగ మీద ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. స్టవ్ వెలిగించుకొని సో దీన్ని అయితే మనం స్టవ్ మీద పెట్టేసాం. సో సిమ్లో పెట్టుకొని మనం దీన్ని కుక్ చేయాలి. తాటిపప్పు అయితే రెడీ అయిపోయింది. కుక్ అయిన తర్వాత ఇలా అయితే ఉంది. దీన్ని మనం పీసులుగా కట్ చేసుకుందాం. సో మనం పీస్లా కట్ చేసాం కదా. సో పీస్ అయితే ఇలా వచ్చింది, చూసారు కదా ఎంత బాగుందో, మన స్పాంజీ కేక్ లాగా. సో ఇదైతే చాలా వెరీ వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ హెల్దీ. మనకి ఐరన్ కూడా ఉంటుంది దీనిలో, బ్లడ్ కూడా బాగా పడుతుంది. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ మన తాటిపప్పులు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో వీటిని ఇలా పీస్లా కట్ చేసుకొని మనం చిన్నపిల్లలకు కూడా ఇలా ఇచ్చుకోవచ్చు. చాలా వెరీ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్.